శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, అంబటి రాంబాబు గారి పైన కేసు నమోదైంది మ్యామ్. అసలు ఏం జరిగింది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉంది. పోలీసుల అభిప్రాయమే మన అభిప్రాయం. ఓకే. తప్పు చేసిన వాడి మీద కేసొస్తుంది. వాళ్ళేం చేశారంటే, అంబటి రాంబాబు చాలా తెలివిగా చేశాననుకుని, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు కదా! హ్మ్. ఆయన మీద ఏఐలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా హ్మ్. అంటే సంకెళ్ళు వేసి ఒక ఏమంటారు ఫోటోలు రిలీజ్ చేశారు వాళ్ళు వీడియో చేసి. తప్పు కదా! అంటే అంబటి రాంబాబు అనేవాడు పాపం నిన్నటి వరకు కాపు నాయకుడు అవుదాం అనుకున్నాడు గదా! కాపు టైగర్ అని బిరుదిచ్చాడు గదా! ఆయన ఎవరు అవును. జగన్మోహన్ రెడ్డి. హ్మ్. అసలు నేను కాపుని కాదు, నాకు కులం లేదు, మతం లేదు, నా అల్లుళ్ళు కమ్మాళ్ళన్నాడు. అన్నాక జగన్మోహన్ రెడ్డి ఆయన కాపు టైగర్ అన్నాడు. చిత్రంగా ఉంది గదండీ! సో, ఈ చిత్ర విచిత్రాల్లో ఇదో చిత్రం. తిన్నది అరక్క ఈయన. ఈయన ఇంకేముంది పాదయాత్ర అన్నాడు గదా! దేనికిట పాదయాత్ర? దొంగపడ్డ 6 నెలలు కుక్క మరుగుతుంది. కరెక్ట్‌గా జనవరి 31 అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. మీకు గుర్తుంటే. దేనికి? అక్కడ పోలీసుల మీద పోలీసుల మీద కేసు. దురుసుగా ప్రవర్తించినందుకు, వాటికంటే మించి చంద్రబాబు నాయుడు తల్లిని తిట్టినందుకు. ఇంకోటన్నమాట అన్నమాట. చాలా. అంటే నేను ఇందాక చెప్పా కదా మీకు, వీళ్ళ సంస్కారం ఇది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఫోల్డ్‌లోకొస్తే ఎట్లా తయారైతున్నారు? జంజీ కిడ్స్ కంటే కూడా కష్టంగా తయారవుతున్నారు. ఆయన అరెస్ట్ చేసినందుకు, వాళ్ళ ఇంటి మీద దాడి చేసినందుకు పాదయాత్ర చేద్దాం అనుకున్నాడు మొన్న. కానీ ఇంకా అనుమతి ఇవ్వలే. ఆ పాదయాత్ర కోసం నాకు సపోర్ట్ చేయండి అని అడగడానికి వాళ్ళందరికీ విందు కూడా ఇచ్చాడు. హ్మ్. అవును. సో, ప్రస్తుతం పోస్ట్‌పోన్ చేయమన్నారు. అంటే నేనెందుకు దొంగపడ్డ 6 నెలలు కుక్క మరుగుతుందన్నానంటే కరెక్ట్‌గా జనవరి 31, నిన్న జూలై 31 6 నెలలయిందిగా. అవును. సరిపోయిందిగా మీకు. సరిపోయింది మ్యామ్. మరిప్పుడు పాదయాత్ర ఏంటి? బుద్ధుండాలి గదా! అందుకే చదివేస్తే ఉన్నమతి పోతుందని లాయర్ చదివానంటాడు. కనీస జ్ఞానం లేకుండా ఉంటే ఎట్లా? ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పాదయాత్ర ఏంటండి? ప్రజల్ని చంపటానికి కాకపోతే. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలుసా? హ్మ్. మంగళగిరి పోలీస్ డీజీపీ ఆఫీస్ వరకు. 29 కిలోమీటర్లు. అందుకని చెప్తున్నా. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ముద్రగడ పోయాక ఇంక నేనే కాపు నాయకుడిని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన కాపు నాయకుడు కాదు గదా! హ్మ్. ఆయన పేరు మార్చుకున్నాడు గానీ కులం మార్చుకోలేదంటే రెడ్డి అని ఇంటి పేరు పెట్టుకున్నా కులం మారకపోవటం ఏంటి? హ్మ్. చెప్పిన వాడికైనా ఉండాలి కదా కాస్త ఆ! ఇంగిత జ్ఞానం. అవును. ప్లస్ మతం కూడా మారినట్టున్నారు కదా! అదే ఖననం చేయమని ఎందుకు చెప్తారు? హ్మ్. చిన్న కర్మ చేయొద్దు, పెద్ద కర్మ చేయొద్దు అన్నాక పాస్టర్‌లొచ్చి ఎందుకు అక్కడ ప్రార్థనలు చేస్తారు? చెప్పండి. మళ్ళా నేను మాట్లాడితే మీరు తప్పంటారు. అవును. నేను ప్రశ్నిస్తున్నా అంతే వాస్తవాలు అడుగుతున్నా. వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళండి. ఆడపిల్లల్ని ఏడిపిస్తారు. వాళ్ళు ఉసురు పోసుకుంటారు. ఆడపిల్లల ఏడుపు కళ్ళకంట కన్నీరొలికిన. ఊరికే చెప్పలా. హ్మ్. సో, మొత్తం మీద అంబటి రాంబాబు గారు పాదయాత్ర ప్రస్తుతం పోస్ట్‌పోన్ అయింది. ఈలోగా పాపం పెమ్మసాని గారి గురించి ఆయన ఆలోచించి, పెమ్మసాని గారికి జైలు శిక్ష అన్నట్టుగా ఇట్లా పాపం సంకెళ్ళేశారు. యాక్చువల్‌గా సంకెళ్ళు అంబటికి పడతాయి. అదేదో చేద్దాం అనుకుని ఏదో చేయబోయి ఏదో అయింది. దాని మీద సీబీఐ కేస్ పెట్టింది. మరి జైలుకెళ్ళొచ్చు త్వరలో.